నవ్విపోతారు గాక మాకేంటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తుంది రేవంత్ సర్కార్. పీఎస్సీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కట్టబెట్టింది. అసెంబ్లీ నియమావళి, పార్లమెంటరీ స్ఫూర్తికి పాతరేసింది. దీనిపై విమర్శలు వెలువెత్తడంతో మరో సిగ్గుమాలిన పనికి తెరలేపింది. తాను కాంగ్రెస్ లో చేరనే లేదు అనేది అరికెపూడి గాంధీ బుకాయిస్తున్నారు. రేవంత్ రెడ్డి తనపై కప్పింది కాంగ్రెస్ పార్టీ జెండానే కాదు అనడం మరింత విడ్డూరంగా మారింది. పైగా విపక్ష నేతగానే తనకు పదవి దక్కిందని చెప్పుకొచ్చారు. అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరడం నిజం. రేవంత్ పార్టీ కండువా కప్పడం నిజం. అయినా ప్రజలను ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వీడియోలు, ఫోటోలు ఉన్నా, అడ్డంగా దొరికిపోయినా అడ్డగోలు వాదనతో బుకాయించాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారు. కాంగ్రెస్ లో గాంధీ చేరుతున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఉతికి ఆరేస్తుంది. ఈ విజువల్స్ లో కాంగ్రెస్ కండువాను రేవంత్ రెడ్డి కప్పడం స్పష్టంగా కనిపించట్లేదా? ఇంత పక్కగా ఆధారాలు ఉన్నా బుకాయించడం ఎంత హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పేదొకటి, చేసేదొకటిగా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజ్యాంగ పరిరక్షణ అంటూ విలువలు వల్లేసే ఆ పార్టీ నేతలకు తమ దాకా వచ్చేసరికి మాత్రం ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. తెలంగాణ పీఎస్సీ చైర్మన్ పదవి ఎంపిక ఆ పార్టీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడంపై ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నామినేట్ చేసిన వాళ్లకే పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాలి. కానీ దేశ చరిత్రలోనే తొలిసారి అధికార పార్టీకి చెందిన వ్యక్తికే పీఎస్సీ పదవి దక్కడం గమనార్హం.